ప్రపంచ ఆటిజం దినోత్సవంతో పాటు ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని దివ్యాంగుల ప్రత్యేక శిక్షణ కేంద్రం భవిత సెంటర్లో ఏప్రిల్ బుధవారం స్వచ్ఛంద సంస్థలు అందజేసిన ట్రై సైకిళ్లను వివిధ రకాల పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ మండల విద్యాధికారి జన్నాజీ మరియు భవిత కేంద్రం నిర్వాహకురాలు జయతో పాటు ఉపాధ్యాయులు బాల్చందర్, రజనీ రాణి మరియు ఫిజియోథెరపిస్టు మయూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ మేన్రేకపు వివాహాలు మరియు జన్యుపరమైన లోపాల వల్ల జన్మించిన దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిత కేంద్రంలో ప్రత్యేక శిక్షణ మరియు పరికరాలు ఆర్థిక తోడ్పాటు అందజేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకురాలు జయ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా శిక్షణ అందజేస్తున్నామని, దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులు వారి చిన్నారులకు అండగా ఉండడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కల్పించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరై ట్రై సైకిళ్లను స్వీకరించారు. అనిపిస్తున్నారు చాలా సందర్భాల్లో ఇలాంటి సేవలు చేయడము ఎంతకాలము అది అని. కానీ మనకంటే ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది సేవలు చేస్తున్నారు. నేను అన్ని ఇక్కడ మనకు జయలక్ష్మి ఇక్కడ అన్ని రకాల వాళ్ళ స్టోరీ, రియల్ స్టోరీ, లైవ్ స్టోరీలు కూడా మరి వాళ్ళు చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. మరి అలాంటి వాటికంటే మనం కూర్చుకుంటే చాలా బెటర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు, తింటున్నారు, అందుకోసం వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఒక పర్సన్ కంటిన్యూ ఉండడం అనేటువంటిది అదొక కంపల్సరీ. కాబట్టి మరి అలా మన పిల్లలు వాళ్ళు ఎంత పెద్ద పెరిగినా కూడా ఎందుకంటే ఆ లోపం అనేటువంటి ఆ ఇబ్బందులు అనేటువంటివి కంటిన్యూ ఉంటాయి. మరి ఇంతకుముందు మేడం చెప్పినట్టు